అమ్మబడిపోయినటువంటి స్థితిలో మానసిక పరిస్థితి ఉన్నప్పుడు అబద్ధాలు ఒకటే ఆశ్రయంగా అబద్ధాలు మాట్లాడుతూ జీవితం. అది ఎందుకు అలా జరిగింది? వారి జీవితం ప్రతిదానికి అబద్ధమాడి ఎవరి చేత రెస్పెక్ట్ లేకుండా పూర్తిగా తల్లకిందులైనట్టు అయిందంటే, స్టార్టింగ్లో వారు విన్నటువంటిది ఏదో ఒక చెడ్డ విత్తనం అనేది వారి మనసులో అది నాటించబడింది. ఆ చెడ్డ విత్తనం అనేది అది అలా మొక్కగా మారి మహావృక్షంగా మారి వారి గుండెల్లో మనసుల్లో తిష్ట వేసి ఇక ప్రతిదానికి కూడా ఏదో ఒక రకమైనటువంటి భయం, ఏదో ఒక రకమైన అనుమానం, ఏదో రకమైనటువంటి కన్ఫ్యూజన్, ఇవన్నీ కూడా వారిని దాడి చేసి ఏలుబడి చేస్తున్నాయి. సో అందుకే యేసుప్రభువు చెప్పారు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు వినుచున్నది మంచిది కానప్పుడు ఆ మంచి కాని విత్తనం అనేది మీ మనసులో గుండెల్లో అది నాటబడినప్పుడు పూర్తిగా లోక సంబంధమైనటువంటి నేత్రాస, శరీరాస, జీవపు డమ్ము ఈ అబద్ధం ఆడపోతే నా పరువు పోతాను అన్నట్టుగా కొంతమంది ఏంటంటే పూర్తిగా అబద్ధాల వలయం చుట్టూ పెట్టుకొని దాన్ని ఒక ఆశ్రయంగా చూసి దానిలో జీవిస్తుంటారు. అలా జీవించడం వలన అబద్ధములు జరిగించే ప్రతివాడును దేవుని రాజ్యంలో ప్రవేశింపడు అని రాయబడింది. అంతేకాకుండా అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు అని రాయబడింది. సో మనం సరి చేసుకునే ప్రాసెస్లో యేసు ప్రభు వారు మనతో ఏం మాట్లాడుతున్నారు అనేది మనం ఈరోజు కాన్సన్ట్రేట్ చేసి విన్నట్లయితే, యోహాను సువార్త 8:32 మీరు సత్యమును గ్రహించెదరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయమని చెప్పి you will know the truth and truth will set you free. So what is the truth? God's word is the truth. The words and the information which has been given to us through Lord Jesus Christ, that is the truth. So when we are focusing on the truth will come and gives us the power to overcome every manipulative and erratic spirit. So what is the truth? Sometimes ఈ స్వతంత్రత అనేది మన జీవితంలోకి it may not come overnight. ఆల్ ఆఫ్ సడన్ ఓవర్నైట్గా వెంటనే పూర్తి స్వతంత్రంలోకి మనం వెళ్ళలేం. కానీ ఆయన పంపించినటువంటి పరిశుద్ధ ఆత్మ మనలోకి వచ్చినప్పుడు, సత్యస్వరూపి అయిన ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించడం తెలియదు. సో సర్వసత్యంలోనికి మనం నడిపించబడాలి అంటే మనం ఆయన పంపినటువంటి ఆ ఆత్మకు, పరిశుద్ధ ఆత్మకు మనం స్థానం ఇచ్చినప్పుడు, when Holy Spirit dwells in us, it leads us into the complete truth. సో సర్వసత్యంలోకి నడిపించినట్టే మనలో ఇప్పుడు సగం సత్యం ఉంది, కానీ అది మాత్రమే పరిపూర్ణత కాదు. అదే దీనికి సంబంధించినటువంటి లైవ్ అనేది నేను మరొకసారి చేయడం జరుగుతుంది. దానికి ట్రైలర్గా ఇప్పుడు చెప్తున్నటువంటి